హాయ్ ఎవ్రీవన్. సెకండ్ బీకామ్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి బిజినెస్ లా చెప్తున్నానమ్మా. అందులో థర్డ్ యూనిట్ స్టార్ట్ చేశాను. థర్డ్ యూనిట్ వచ్చేసి కెపాసిటీ ఆఫ్ పార్టీస్. అందులో డిఫరెంట్ పార్టీస్ యొక్క కెపాసిటీ గురించి మాట్లాడుకున్నాం. అంటే లునటిక్ల గురించి, పిచ్చి వాళ్ళ గురించి అండ్ విదేశీ రాయలబాయిల గురించి మాట్లాడుకోవడం జరిగింది. కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే ఫ్యూచర్లో జరగబోయే విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే అండి, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఏంటండి డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్? తెలుగులో కాంట్రాక్టు నిర్వర్తన. వీరు ఆల్రెడీ నోన్, మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటి, ఒక పార్టీ ప్రతిపాదన చేసినప్పుడు ఇంకొక పార్టీ స్వీకృతి ఇచ్చినప్పుడు ఏం ఏర్పాటవుతుందండి? కాంట్రాక్ట్ ఏర్పాటవుతుంది. మరి ఆ కాంట్రాక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఏంటండి ఆ కాంట్రాక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది ఈరోజు క్లాస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బై పెర్ఫార్మింగ్. ఏంటండి బై పెర్ఫార్మింగ్. ప్రతిపాదన చేసే వ్యక్తి అండ్ స్వీకృతి చేసే వ్యక్తి ఇద్దరూ కూడా వాళ్ళు దేని గురించి అయితే కాంట్రాక్ట్ చేసుకున్నారో ఆ రెండు అంశాలని ఇద్దరు కూడా నిర్వర్తిస్తే అదేమవుతుందండి? బై పెర్ఫార్మింగ్. అంటే ఇద్దరు అనుకున్నట్టుగా చేసేస్తే అది ఈ కండిషన్ మీద బై పెర్ఫార్మింగ్ ఆఫ్ పార్టీస్ అంటే, లేదా బై పెర్ఫార్మెన్స్ ఆఫ్ పార్టీస్. ఇద్దరు కూడా ఏం చేయాలి? వాళ్ళ దేనికోసం అయితే ప్రతిపాదన చేసి స్వీకృతి చేసుకున్నారో ఆ రెండింటిని చేస్తే అప్పుడు కాంట్రాక్ట్ అనేది అయినట్టు, నిర్వర్తన అయినట్టు. ఇంగ్లీష్లో చెప్పాలంటే డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఈ ఒక్క విధంగానే పెర్ఫార్మెన్స్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుందా కాంట్రాక్ట్ అంటే? కాదండి, ఇంకా డిఫరెంట్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ మనం ఎక్కడ దీంట్లో ఏమన్నా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1870లో చెప్పిన అంశాలే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నోవేషన్ అండి. తెలుగులో నవీకరణ. ఈ నోవేషన్ గురించి సెక్షన్ 62లో చెప్పారండి. ఇక్కడ సెక్షన్ 62 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. మనం మాట్లాడుకునే ఆస్పెక్ట్స్ అన్ని ఇందులోవి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో. అండ్ నోవేషన్ అంటే నవీకరణ. అంటే ఒక పార్టీ చేసిన ప్రతిపాదన, దాన్ని స్వీకృతి వేరే పార్టీ నుంచి వచ్చిందండి. అప్పుడు ఏం ఏర్పడినట్టు? కాంట్రాక్ట్ ఏర్పడినట్టు. ఆ కాంట్రాక్ట్ని వాళ్ళు మళ్ళీ మార్చుకున్నట్లయితే, లేదా ఆ కాంట్రాక్ట్ అదే విషయం మీద వేరే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే మళ్ళీ ప్రతిపాదించి స్వీకరించేవాడు స్వీకృతిస్తే అప్పుడు ముందు కాంట్రాక్ట్ ఏమవుతుందండి? క్యాన్సిల్ అయిపోతుంది. క్లాస్లో దీని గురించి ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏ అనేవాడు ఎవరండి? ఏ అనే వ్యక్తి 10,000కి ఇల్లు అమ్ముతానన్నాడు. సో బి ఏం చేశాడు? యాక్సెప్ట్ చేశాడు. ఓకే అమ్మా. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఏ అనేవాడు ఏం చేశాడు? దీనికి రేటు తగ్గించడం కానీ, రేటు పెంచడం కానీ, లేదా ఈ ఇల్లు అమ్మను వేరేకి ఇల్లు అమ్ముతాను అని కొత్త కాంట్రాక్ట్ ఏదో బితో చేసుకున్నాడమ్మా. దాన్ని కూడా బి అంగీకరించాడు. అప్పుడు ఏమవుతుంది? నవీకరణ అండి. అంటే కొత్తది కాంట్రాక్ట్ ఏర్పడినప్పుడు పాత కాంట్రాక్ట్ అనేది డిశ్చార్జ్ అయిపోద్ది. అంటే కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. ఏంటండి నవీకరణ అంటే ఒక కాంట్రాక్ట్ ప్లేస్లో కొత్త కాంట్రాక్ట్ ఏర్పడితే దాన్ని ఏమంటారు? నవీకరణ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆల్టరేషన్ అండి. ఆల్టరేషన్ అంటే తెలుగులో మార్పు. ఏంటండి మార్పు అంటే కాంట్రాక్ట్ చేసుకున్న దాంట్లోంచి ఏమన్నా మారిస్తే, ఏంటంటే కన్సిడరేషన్ అయినా మార్చొచ్చు, లేదా కాన్సెప్ట్ అయినా మారిపోవచ్చు. ఏదైనా సరే మనం మార్చేస్తే దాన్ని ఏమంటారండి? మార్పు అంటారు. మార్పు చేయడం వల్ల పాత కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ అయ్యి కొత్త కాంట్రాక్ట్ అనేది ఏర్పడుతుంది. అంటే పాత కాంట్రాక్ట్ అనేది నిర్వర్తించేసినట్టు లెక్క. చూడండి ఎలాగా? ఇద్దరు కూడా పెర్ఫామ్ చేసేస్తే కాంట్రాక్ట్ అనేది అవుతుంది. లేదా
ఆ కాంట్రాక్ట్ బదులుగా కొత్త కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్న పాత కాంట్రాక్ట్ అనేది నిర్వర్తించినట్టు, లేదా ఉన్న కాంట్రాక్ట్ని ఏమన్నా మార్చినప్పుడు కూడా ఆ కాంట్రాక్ట్ని ఏం చేసినట్టు అండి, కంప్లీట్ చేసినట్టు. నెక్స్ట్ కాంట్రాక్ట్ రద్దు అవ్వడం, క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అండి, క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. దీని గురించి సెక్షన్ ఏంటంటే సెక్షన్ 63లో చెప్పాడండి, కాంట్రాక్ట్ రద్దు అవ్వడం అంటే ఏ పార్టీ అయినా కాంట్రాక్ట్ నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అవతల పార్టీని కన్విన్స్ చేసి, లేదా వాడికి ఏదో కన్సిడరేషన్ చెప్పో, లేదా కొత్తది ఏర్పాటు చేసుకోనో, లేదా మార్పులు చేసుకోనో ఇద్దరు పరస్పర అంగీకారంతో, ఎలా అండి, పరస్పర అంగీకారంతో కాంట్రాక్ట్ను రద్దు చేసుకున్నట్లయితే అప్పుడు కూడా కాంట్రాక్ట్ అనేది డిశ్చార్జ్ అవుతుంది, అంటే ఆ కాంట్రాక్ట్ నిర్వర్తించేసినట్టు లెక్క. అండ్ చెల్లుకోడని కాంట్రాక్ట్ అవ్వడం అమ్మ ఏంటండి, అంటే వైడ్ కాంట్రాక్ట్స్ అవ్వడం. సారీ, ఒక్క నిమిషం తీసేస్తున్నానండి. చెల్లుకోడని కాంట్రాక్ట్ అవ్వడం అండి. దీని గురించి సెక్షన్ 64లో చెప్పారండి, సెక్షన్ 64 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. దీని గురించి అండి, చెల్లుకోడని కాంట్రాక్ట్ అవడా. చెల్లుకోడని కాంట్రాక్ట్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం, ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఏం కావాలండి, కొన్ని కండిషన్స్ చెప్పాం. లాఫుల్ కన్సిడరేషన్, ఫీ కన్సెంట్, ఈక్వల్ కన్సిడరేషన్, ఇవన్నీ చెప్పాను కదండి. అందులో ఏది లేకుండా ఏంటండి, అందులో ఫ్రీ కన్సెంట్ కానీ ఏమీ లేకుండా కాంట్రాక్ట్ ఏర్పడినప్పుడు అది గిని ఏమవుతుంది, కోర్టులోకి వెళ్తే ఏమవుతుందండి, చెల్లుకోడని కాంట్రాక్ట్ అయిపోద్ది. అండ్ ముందు మనం చేసుకున్న కాంట్రాక్ట్ అందులో ఏదో ఒక పార్టీ కంప్లైంట్ చేసి, షూ చేసి, కేసు ఫైల్ చేసి చెల్లుకోడని కాంట్రాక్ట్ కింద చేసినప్పుడు, అంటే నా ఫ్రీ కన్సెంట్ లేకుండా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను, సో దాన్ని రద్దుపరచండి అనేసి కోర్టులో కేసు వేసినప్పుడు, కోర్టు ఒక తీర్పు ఇచ్చినప్పుడు అది చెల్లుకోడని కాంట్రాక్ట్ అని తీర్పు ఇచ్చినప్పుడు కూడా కాంట్రాక్ట్ అనేది నిర్వర్తించినట్టే. నెక్స్ట్ ప్రామిసీ సహకరించకపోవడం తీసేస్తున్నానమ్మా, చూడండి ఏ విధంగా అమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసి బై పెర్ఫార్మింగ్ ఆఫ్ పార్టీస్ ఆర్ ప్రామిసీ ఆర్ ఎవరైనా, అంటే వీళ్ళిద్దరూ పార్టీలో ఉన్న ఇద్దరు కూడా వారి యొక్క పనిని నిర్వర్తించినప్పుడు నిర్వర్తన కంప్లీట్ అవుతుంది. అండ్ నోవేషన్, ఒకదాని కాంట్రాక్ట్ ఉన్న ప్లేస్లో కొత్త కాంట్రాక్ట్ పెట్టుకుంటే నవీకరణ, నోవేషన్ సెక్షన్ 62 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ద్వారా కాంట్రాక్ట్ నిర్వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆల్టరేషన్ అంటే ఒక అంశాన్ని, కాంట్రాక్ట్లోని ఏదో ఒక అంశాన్ని మార్చినప్పుడు కూడా పాత కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్, ఇద్దరు పరస్పర అంగీకారంతో క్యాన్సిల్ చేసుకున్న కాంట్రాక్ట్ ఏమవుతుందండి, క్యాన్సిల్ అవుతుంది. చెల్లుకోడని కాంట్రాక్ట్ కింద ఒక పార్టీ షూ చేసి కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చినట్లయితే ఆ కాంట్రాక్ట్ అనేది నిర్వర్తించబడినట్టే. చూడండి 1, 2, 3, 4, 5 అయిపోయిందమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అవ్వలేదండి, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇవన్నీ మీకు మెటీరియల్ వచ్చిన తర్వాత చదువుకున్నప్పుడు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. మీ దగ్గర ప్రజెంట్ మెటీరియల్ లేదని నాకు తెలుసు, ఉన్న వాళ్ళు చూడండి నేను రిలేటెడ్గా చెప్తున్నానా లేదనేసి. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నోట్ చేసుకోండి అమ్మా. అకార్డింగ్ టు ఛాన్స్ చెప్తాను, ఛాన్స్ ఉన్నప్పుడు మనం దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. చాలామందికి తమిళ సినిమా చూసినట్టు ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు రాలేదు, వాళ్ళకి కాంట్రాక్ట్ అవసరమైన వ్యాలిడ్ ఏంటి, వైడ్ ఏంటి తెలియదు, వైడబుల్ ఏంటి అసలు తెలియదు, కాంట్రాక్ట్కి కావాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటో తెలియదు. ఎందుకంటే వాళ్ళ క్లాస్లో ఏం లేదు, నేను వీడియో క్లాసుల్లో కూడా చెప్పడం జరగట్లేదు. సో మాట్లాడుతున్నానమ్మా, కంగారు పడకండి. ఈ వీడియోలు చూసి ఏమైనా డౌట్స్ ఉంటే రాసుకోండి. ఇవన్నీ ఏదో ఒక రోజు మనం క్లాస్లో కలిసినప్పుడు మాట్లాడదాం, నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ ఏంటండి, ప్రామిసర్ ఆర్ ప్రామిసీ సహకరించకపోవడం. తెలుసమ్మా, ప్రామిసర్ అంటే ఎవడో, ప్రామిసీ అంటే ఎవడో మీకు ఆల్రెడీ తెలుసు. ఎవడైతే ప్రామిస్ చేస్తాడో వాడు ప్రామిసర్, ఎవడైతే ప్రామిస్ని స్వీకరిస్తాడో వాడు ప్రామిసీ. అండ్ ప్రామిసర్ నేను చేస్తానన్న పనిని చేస్తున్నప్పుడు ప్రామిసీ సహకరించలేదు అనుకోండి, ఏంటండి సహకరించలేదు,
అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ డెలివరీ చేస్తానన్నాను కానీ చేసేసాను, వాడు డెలివరీ తీసుకోలేదండి, రిటర్న్ నాకు వచ్చేసాయి మళ్ళీని, అప్పుడు అదేంటి ప్రామిసీ సహకరించలేనప్పుడు. అండ్ అప్పుడు కూడా ఏమవుతుందండి, కాంట్రాక్ట్ నిర్వర్తన జరిగినట్టే. ఏంటండి, ప్రామిసీ సహకరించినప్పుడు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ చట్టవిరుద్ధం కావడం అండి. ఏంటండి, కాంట్రాక్ట్ చట్టవిరుద్ధం కావడం, అన్లాఫుల్ అండి. సెక్షన్ దీనికి వచ్చేసిన సెక్షన్ ఏంటంటే దీనికి సెక్షన్ లేదు, ఇది ఎక్కడో ఉండే ఉంటుంది, చూసి చెప్తానమ్మా. కాంట్రాక్టు చట్టవిరుద్ధం కావడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ వేరొక వ్యక్తితో కాంట్రాక్ట్ చేసుకున్నాను. ఏంటంటే ఒక 2 ఫుల్ బాటిల్స్ ఇస్తానని కాంట్రాక్ట్ చేసుకున్నానండి. కానీ మన ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందని, మన ఏపీలోనే ఉన్నాం కదా, మన గవర్నమెంట్ ఏం చేసింది, దాన్ని మద్యం అమ్మడం చట్టవిరుద్ధంగా నేరం అన్నారండి. చట్టవిరుద్ధమైన పనులు కాంట్రాక్ట్స్ చేసుకోవచ్చా, చేసుకోకూడదు. సో అప్పుడు ఏమవుతుంది, కాంట్రాక్ట్ అనేది చట్టవిరుద్ధం అయిపోయింది. సో అప్పుడు నేను కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే కాంట్రాక్ట్ నిర్వర్తించాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా నిర్వర్తన అయిపోయింది అనడమే. అండ్ అతర వ్యక్తి నా మీద కేసు ఫైల్ చేసే అధికారం వాడికి ఉండదు, ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ అనేది చట్టవిరుద్ధం. అండ్ మ్యాక్సిమం ఈ చట్టవిరుద్ధాలు చేసుకోవడం జరగదు. కానీ కాంట్రాక్ట్ చేసేసుకున్న తర్వాత కొత్త బ్యాన్స్ రావడం వల్ల, అన్లాఫుల్ చేయడం వల్ల, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావడం వల్ల కాంట్రాక్ట్ చట్టవిరుద్ధం అవుతుంది అన్న సిచ్యువేషన్కి ఇది ఉపయోగపడుతుందండి. లాస్ట్ అసాధ్యం అమ్మ. ఏం అసాధ్యం అండి, నిర్వర్తన అసాధ్యం. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుందని నా ఉద్దేశం అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గుర్రాన్ని అమ్ముతానని కాంట్రాక్ట్ చేసుకున్నాను, ఆ గుర్రం చచ్చిపోయిందండి. ఏమైంది, ఆ గుర్రం చచ్చిపోయింది. ఆ గుర్రాన్ని నేను అమ్మగలనా, అమ్మలేను. సేవ ఎవరైనా కొంటారా, కొనరు. సో ఆ కాంట్రాక్ట్ ఏమవుతుందండి, నిర్వర్తన అసాధ్యమైనప్పుడు ఆ కాంట్రాక్ట్ మీద ఎవరు కూడా కేసు చేయలేరు. అది ఏమైనట్టు, కాంట్రాక్ట్ నిర్వర్తన అయిపోయినట్టే. అంటే డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు నిర్వర్త అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనడానికి ఇవన్నీ అండి. ఫస్ట్ ఏంటి, బై పెర్ఫార్మెన్స్. ఇరు పార్టీలు లేదా ఒక పార్టీ పెర్ఫార్మ్ చేసినప్పుడు. నోవేషన్ అంటే ఒక కాంట్రాక్ట్ స్థానంలో కొత్త కాంట్రాక్ట్ పెట్టడం. ఆల్టరేషన్ కాంట్రాక్ట్లోని అంశాలను మార్చినప్పుడు. కాంట్రాక్ట్ రద్దు అవ్వడం. పరస్పర అంగీకారంతో కాంట్రాక్ట్ రద్దు చేసుకోవడం. చెల్లుకూడని కాంట్రాక్ట్ అవ్వడం అంటే ఎసెన్షియల్స్ ఆఫ్ కాంట్రాక్ట్లో, అంటే కాంట్రాక్ట్ కావాల్సిన అవసరాల్లోంచి ఏదైనా లేదు అని చెప్పేసి మనం కోర్టు ద్వారా లేదా కోర్టుతో షూ చేయడం వల్ల అది చెల్లుకూడని, అంటే వైడబుల్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఆ కాంట్రాక్ట్ అనేది నిర్వర్తన జరుగుతుంది. నెక్స్ట్ ప్రామిసీ ఆర్ ప్రామిసర్ సహకారం లేకపోవడం. ఎగ్జాంపుల్ చెప్పానమ్మా, అంటే ఎవరొకరు నేను ప్రామిస్ చేసిన పనిని నిర్వర్తిస్తానన్నప్పుడు అతని వ్యక్తిని సహకరించాలి. ఆ సహకారం లేనప్పుడు కూడా డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది. కాంట్రాక్ట్ చట్టవిరుద్ధం జరగడం అండ్ కాంట్రాక్ట్ నిర్వర్తన అసాధ్యం అవడం అమ్మా. ఇది అర్థమైంది కదండి. డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎప్పుడు నిర్వర్తన అవుతుంది అనడానికి ఈ కొన్ని సిచ్యువేషన్స్ అండి. లాస్ట్ వన్, అనుకోకుండా సంభవించామా కాంట్రాక్ట్. ఓకే, నిర్వర్తన ఇదన్నీ మనం అనుకున్నవి సంభవించేవి, అనుకోకుండా కొన్ని ఉంటాయి. అదేంటంటే ఇదేనమ్మా, సేమ్ ఎగ్జాంపుల్ని న్యాయశాస్త్రంలో మార్పు అమ్మా. ఏంటండి, న్యాయశాస్త్రంలో మార్పు అనేసి వేరే క్వశ్చన్ కింద ఇచ్చాడు మీకు. చూడండి, నేను దీనికి ఏం ఎగ్జాంపుల్ చెప్పాను, గవర్నమెంట్ బ్యాన్స్ కానీ ఏమన్నా పెట్టినప్పుడు. అండ్ అవన్నీ ఎక్కడ ఉంటాయండి, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్లో పెడతాయి. అంటే మద్యం ఒకప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, నేను చెప్పకూడదు, మద్యం ఒకప్పుడు ఫ్రీగానే దొరికిందమ్మా. జగన్ వచ్చిన తర్వాత మద్యం నిషేధం అని ఒక కాన్సెప్ట్ పెట్టి, అంటే మద్యం అప్పటి వరకు అమ్ముకున్న వాళ్ళందరినీ ఏం చేశారమ్మా, చట్టవిరుద్ధం చేశారు. కేవలం గవర్నమెంట్ మాత్రమే అమ్మాలి.
సో నువ్వు నేను అమ్ముకుంటామంటే అది ఏంటండి చట్ట విరుద్ధం. అది ఎక్కడ జరిగింది? న్యాయశాస్త్రంలో మార్పు. ఎవరి న్యాయశాస్త్రంలో? గవర్నమెంట్ యొక్క న్యాయశాస్త్రంలో. అందుకేనమ్మా బయట బెల్ట్ షాపులు పెట్టుకుంటే మన మీద కేసులు పెడుతున్నారు. బెల్ట్ షాపులు అంటే తెలుసు కదమ్మా, బెల్ట్ షాపులు పెడుతుంటే కేసులు పెడుతున్నారు అందుకే. ఓకేనా? నెక్స్ట్ డెత్ ఆఫ్ పార్టీ అమ్మా. అంటే ప్రామిస్ చేసిన పార్టీ కానీ స్వీకరించిన పార్టీ కానీ చనిపోయినట్లయితే ఏంటమ్మా? చనిపోయినప్పుడైతే ఇది కూడా నిర్వర్తన అసాధ్యంలోకే వస్తుంది. ఇక్కడేమో ఏదైతే వస్తువు ఏదైతే అంశాన్ని నిర్వర్తిస్తామని చేసుకున్నామో అది లేనప్పుడు అసాధ్యం అవుతుందండి. కానీ నిర్వర్తిస్తాను అని యాక్సెప్ట్ చేసిన పార్టీయే చచ్చిపోతే, ఎవరండి? పార్టీయే చచ్చిపోతే అప్పుడు కూడా కాంట్రాక్ట్ నిర్వర్తనలోకి వస్తుంది. పూర్వ పరిస్థితుల వైఫల్యం అన్నారమ్మా. ఏంటండి? పూర్వ పరిస్థితుల వైఫల్యం. దీని గురించి మాట్లాడాలి. అండ్ సిచ్యువేషన్ ఉండాలండి. ఏంటి? కాంట్రాక్ట్ కంప్లీట్ చేయడానికి సిచ్యువేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది. నేను కాలేజ్లో ఒక అబ్బాయికి అగ్రిమెంట్ చేసుకున్నానమ్మా. ఏమనంటే నీకు ప్రిపేర్ అవ్వడానికి బుక్స్ ఇస్తాను అనేసి అగ్రిమెంట్ చేసుకున్నానమ్మా. వాడు కన్సిడరేషన్ కింద సంథింగ్ ఏదో ఇస్తానన్నాడు. కానీ నేనేంటన్నా కాలేజ్కి రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకు? లాక్డౌన్. సో ఆ అబ్బాయికి నేను బుక్స్ ఇవ్వగలనా? ఆ అబ్బాయిని ఎగ్జామ్కి ప్రిపేర్ చేయగలనా? చేయలేనమ్మా. సో నేను నా యొక్క నిర్వర్తన చేసే సిచ్యువేషన్లో ఉన్నానమ్మా? లేను. సో ఆ అబ్బాయి నన్ను ఏం చేయాలి? క్షమించేయాలి. అండ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే పూర్వ పరిస్థితుల వైఫల్యం అన్న దాంట్లోకి వస్తుందమ్మా. పరిస్థితి లేదమ్మా, నేను ఆ అబ్బాయికి ఎవరితో అయితే అగ్రిమెంట్ చేసుకున్నానో ఆ అబ్బాయికి బుక్స్ ఇచ్చే ఛాన్స్ నాకు లేదు. ఎందుకంటే లాక్డౌన్ కాబట్టి. వార్స్ అమ్మా. ఏంటి? వార్స్ అంటే తెలుసు కదండి, యుద్ధాలు. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడాం. విదేశీ మిత్రుడు విదేశీ శత్రువు దగ్గర అప్పుడు వార్స్ జరుగుతున్నాయి. ఆడేమవుతాడు? విదేశీ శత్రువు అవుతాడు. ఈవెన్ వార్స్ జరిగేటప్పుడు నేను కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్ కాంట్రాక్ట్ నిర్వర్తించడానికి నాకు ఛాన్స్ ఉంటుందా? ఉండదండి. ఎందుకంటే వార్స్ జరుగుతున్నాయి కాబట్టి. ఓకే అమ్మా, ఒక నిమిషం.